హలో 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 వెల్కమ్ టు ఐ పంచ్ ప్రభాకర్. ఐ ఫర్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిట్ పంచ్ ప్రభాకర్. సో ఇది ఏమైనా గజ్జి బొల్లుడు భయ్య కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేస్తూ విజనరీ అని విస్తరాకులేసి భోజనం వండిస్తున్నాడు భయ్య. పెళ్లి భోజనాలు, సావు, తద్దనం భోజనాలు అన్నీ విజనరీ అని అమ్మ సావు కొడుతున్నాడు. వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, 2047, 2020, 420, 840. ఈడమ్మ రే గ్యాప్ ఇరా కొంచెము గజయ్ బొలే, కొంచెం గ్యాప్ ఇరా, తట్టుకోలేవురా. అరే అక్షరాలు ఫ్రీ, పదాలు ఫ్రీ, వాక్యాలు నీకు ఎలా కావాలంటే అలా నిర్మించుకోవచ్చు. దానికి ఏమి నిర్మాణ ఖర్చులు కానీ ఏముండవు. దాని అమ్మ రే భాష ఉంది కదా, ఫ్రీ కదా, అక్షరాలని చెప్పి దాని అమ్మ ఏది బది మాట్లాడితే అది మాట్లాడితే ఒక సీఎం పొజిషన్లో ఉండి సిగ్గు లేదురా. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, 5 నెలల ముందు ఏం మాట్లాడుతున్నావో, 5 నెలల తర్వాత ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందిరా. నీకెందుకు అర్థమవుతుందిరా? నీకు ఆల్జిమేట్స్ కదా, నీకు వయసు 74 కదరా. నువ్వు నిన్న మాట్లాడింది నీకు బాగా గుర్తుంటుందిరో, నీకు అన్నీ గుర్తుంటాయి. నువ్వు అట్లా నటిస్తూ ఉంటావు అంతే. విజను నీ అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి నీ అమ్మ అదే లిస్టు. పోవర్టీని పోగొడతా అవన్నీ పక్కన పెడదాం బాసు. నాకు వాడు ఒక యువతకు ఒక సందేశం ఇచ్చాడు. ముందు రాకముందు ఏమన్నాడు? సంపద సృష్టిస్తా, పేదరికాన్ని పోగొడతా, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు కదా. తర్వాత ఇంకోటి అన్నాడు, రావుల పాలంకే రప్పిస్తా, ఆర్క్ స్టేషన్లు కట్టిస్తా, అమెరికానే ఆంధ్రాకు తెప్పిస్తా అన్న ఎదవ చెత్తన కొడుకు. ఇప్పుడు కాఫీ షాపులు పెట్టుకోండి, బీడీలు అమ్ముకోండి, బెల్ట్ షాపులు పెట్టుకోండి, లేకంటే నిమ్మకాయ షాపు, ఊరగాయ షాప్ పెట్టుకోండి. ఎందుకంటే మందు అవుతుంటారు కదా బెల్ట్ షాపుల్లో, వాళ్ళకి సప్లై చేయడానికి. అందరూ స్కూటర్లో కొనుక్కోండి, స్విగ్గీలలో అందరూ బజ్జీలు అమ్ముకోండి. ఎందుకంటే మందు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నాం కాబట్టి, ఊరిలోనూ సందుకు అమ్మేస్తున్నాం కాబట్టి మీరు సందులో బజ్జీలు వేసుకోండి అని చెప్పేస్తున్నాడు. బుద్ధి లేని గజ్జిగాడు. రే గజ్జాయ్, నీ బతుకు నువ్వు ఎందుకురా కొడగా బతుకుతావు? నీ అమ్మ ఎందుకురా బతుకుతావు? నీ అమ్మ చచ్చిపోరా నా కొడక.